హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాత్విక రెసిపీస్. ఈరోజు చేయబోయే రెసిపీ మేక తలకాయ కూర తయారీ విధానం అండి. ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు 3 రకాల మసాలాలు తయారు చేసుకుందాం. మసాలాలు తయారు చేయు లేటుగా అయినా కూడా తలకాయ కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మసాలాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. మసాలాలకు కావాల్సిన పదార్థాలు: ముందుగా కర్రీ గ్రేవీ కోసం కావాల్సిన పదార్థాలు: చిన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి 2 స్పూన్లు తీసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ గసాలా తీసుకోవాలి. మరో 2 స్పూన్లు కాజు తీసుకోవాలి. హాఫ్ అన్ అవర్ ముందు 2 స్పూన్ల బియ్యాన్ని నానబెట్టుకొని తీసుకోవాలి. ఇవన్నిటిని కలిపి ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి. కర్రీలో వేసుకునే మసాలా పేస్ట్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. మసాలాకు కావాల్సిన పదార్థాలు: ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకోవాలి. 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 స్పూన్ల కాజు వేసుకోవాలి. అన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన 4-5 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 టమాటాను పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మరోసారి కలుపుకొని 1 కప్పు పుదీనా వేసుకోవాలి. పుదీనాను కొంచెం మగ్గనివ్వాలి. 2-3 దాల్చిన చెక్క ముక్కలు, జాజికాయ చిన్న ముక్క, అనాస పువ్వు 1, ఇలాచి 5, జాపత్రి కొద్దిగా, మరాఠీ మొగ్గ 1, లవంగాలు 10. ఇప్పుడు అన్ని కలిసేలా కలుపుకోవాలి. 1 కప్పు కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలుపుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కూర కారం తయారీ విధానం: కారానికి బదులుగా ఇప్పుడు తయారు చేసే కూర కారం వేయడం వలన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 4 స్పూన్ల ధనియాలు వేసుకొని వేంపుకోవాలి. 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు దోరగా వేంపుకోవాలని, మాడనివ్వద్దు. 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర బాగా కలుపుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. పది 12 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కలుపుకోవాలి. ఒక కప్పు కారం, వేపుకున్న దినుసులను ఒక మిక్సీ జార్లో వేసుకొని, అలాగే 1 కప్పు కారం వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 2 స్పూన్ల సాజీరా వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. 2-3 బగారా ఆకులు వేసుకోవాలి. 2 స్పూన్ల పుదీనా వేసుకోవాలి. 2 స్పూన్ల కొత్తిమీర వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి వేగాక 1 స్పూన్ పసుపు వేసుకొని వేపుకోవాలి. ఒక కేజీ మేక తలకాయ తీసుకున్నాను. బాగా కడిగాక వేసుకోవాలి. కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. మూత తీసి మరోసారి కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని మరో 15 నిమిషాలు ఉడకనివ్వాలి.
ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్టును 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. 1 కేజీ తలకాయ కూరకు 2 స్పూన్ల మసాలా పేస్ట్ సరిపోతుంది. ఇప్పుడు తయారు చేసుకున్న మసాలాలు మొత్తము 3 కేజీల కూరకు సరిపోతాయండి. మసాలా పేస్ట్ మొత్తం కూరకు కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న కూర కారం వేసుకోవాలి. 1 కేజీ కూరకి 1 కప్పు కూర కారం సరిపోతుంది. ఈ కూర కారం ఏ ఫ్రై కూరలకైనా చాలా బాగుంటుంది. ఆలు ఫ్రై, బెండకాయ ఫ్రై, వంకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై ఏ కూరలకైనా చాలా బాగుంటుంది. కారం మొత్తం ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. మరో 5 నిమిషాలు ఉడికాక 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మరోసారి కలుపుకొని 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. పేస్ట్ చేసి పెట్టుకున్న 1 కప్పు గ్రేవీ పేస్ట్ను వేసుకోవాలి. పేస్ట్ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ గ్రేవీ పేస్ట్ మటన్ కర్రీలో కానీ చికెన్ కర్రీలో కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ కానీ చికెన్ కానీ వండినప్పుడు సూప్ పల్చగా వస్తుంది అనుకునేవారు ఈ పేస్ట్ను తయారు చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 9 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 9 విజిల్లు వచ్చాయని మూత తీసేసాను. 3 రకాల ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన తలకాయ కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.